అది జూలై 5 ఉత్తరప్రదేశ్ బారాబంకి. ఆ రోజు రాత్రి అరవింద్ కుమార్ అనే వ్యక్తి అక్కడ తను కొత్తగా కట్టుకున్న ఇంటి హాల్లో నిద్రపోతున్నాడు. రాత్రి 10 గంటల కల్లా గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇంతలో ఓ వ్యక్తి చిన్నగా శబ్దం చేయకుండా నడుచుకుంటూ చేతిలో తుపాకీ పట్టుకొని అరవింద్ ఇంటి వైపుగా వచ్చాడు. అలా వచ్చిన వాడు అరవింద్ ఎక్కడ ఉన్నాడా అని ఆ ఇంటి పరిసర ప్రాంతాలన్నీ గమనించాడు. ఇక అప్పుడే అతనికి అర్థమైంది అరవింద్ లోపల గడియ పెట్టుకున్నాడని. అప్పటికే 10 కావటంతో ఆ టైంకి అరవింద్ నిద్రపోతాడని తెలిసే అతన్ని చంపాలని ఆ వ్యక్తి వచ్చాడు. అరవింద్ ఇంటి ముందు తలుపు చిన్నగా నెట్టడంతో అతను లోపల గడియ పెట్టుకున్నట్లు ఆ వ్యక్తికి అర్థమయ్యి ఆ హాల్ కిటికీ ఓపెన్ చేసే ఉండటంతో ఇంట్లో అరవింద్ ఎక్కడ పడుకున్నాడా అని ఆ కిటికీలో నుండి అతను లోపలికి తొంగి చూశాడు. అయితే అరవింద్ హాల్లో నిద్రపోవటం చూసి ఆహా నాకు అదృష్టం భలేగా కలిసొచ్చింది, పెద్దగా శ్రమ లేకుండా అరవింద్ హాల్లోనే పడుకున్నాడు, ఇక ఇప్పుడు అతన్ని చంపటం చాలా ఈజీ అని వెంటనే తన చేతిలో ఉన్న తుపాకీని కిటికీలో నుండి అరవింద్ కి గురిపెట్టి అతన్ని కాల్చేశాడు. దీంతో అరవింద్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అతన్ని కాల్చేయగానే ఆ కాల్చిన వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా తెల్లవారింది. అరవింద్ ఫ్యామిలీ అతని కోసం బారాబంకి బయలుదేరారు. ఈ అరవింద్ బారాబంకిలో ఆ ఇంటిని కొత్తగా కట్టుకున్నాడు, కానీ ఫ్యామిలీని ఇంకా అక్కడ షిఫ్ట్ చేయలేదు. దీంతో ఫ్యామిలీ పాతింట్లోనే ఉంటుండగా అరవింద్ మాత్రం రోజు తన కొత్తింటికి వచ్చి నిద్రపోయేవాడు. ఆ ఇంటికి ఇంకొన్ని నిర్మాణపు పనులు ఉండటంతో అవన్నీ పూర్తయ్యాక ఫ్యామిలీని ఆ ఇంటికి తేవాలి అనుకున్నాడు. కానీ ఇంతలోనే అతను ఆశగా కట్టుకున్న ఇంట్లో బాధగా తన ప్రాణాలు విడిచాడు. అయితే అరవింద్ హత్య గురించి తెలియని అతని ఫ్యామిలీ జూలై 6న ఉదయం అరవింద్ కోసం బయలుదేరి ఉదయం 9 గంటల కల్లా ఆ ఇంటికి వచ్చారు. అప్పటికే అరవింద్ ఇంట్లో చనిపోయి ఉన్నాడు. అయితే ఆ విషయం ఫ్యామిలీకి తెలియక తలుపులు తీయమని ఇంటి ముందున్న తలుపులు కొడుతున్నారు. అయితే వాళ్ళెంతసేపు తలుపులు కొట్టినా అరవింద్ తలుపులు తీయకపోవడంతో వారికి అనుమానం వచ్చి హాల్ కిటికీ తలుపు తెరిచే ఉండటంతో ఆ కిటికీలో నుండి లోపలికి తొంగి చూశారు. ఇక అంతే, లోపల వారికి కనిపించిన దృశ్యం చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. అరవింద్ లోపల రక్తపు మడుగులో ఘోరంగా చనిపోయి కనిపించడంతో అతని ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అరవింద్ చనిపోయాడని కన్నీరు మున్నీరయ్యారు. అయితే పోలీసులకు విషయం చెప్పడంతో వాళ్ళొచ్చేదాకా తలుపులు తెరవకూడదని పోలీసులు వచ్చే వరకు గుమ్మం దగ్గరే కూర్చున్నారు. ఈలోగా చుట్టుపక్కల వారికి అరవింద్ మరణ వార్త మొత్తం చెప్పారు. ఈలోగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. లోపలి తలుపులు గడియ పెట్టే ఉండటంతో హత్య బయట నుండే జరిగిందని తేల్చి కిటికీలో నుండే తుపాకీతో హంతకుడు అరవింద్ ని కాల్చి ఉంటాడని అనుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు ఫోరెన్సిక్ పరీక్షలో వారు కూడా హంతకుడు ఆ కిటికీకి దగ్గర నుండే అరవింద్ ని కాల్చేశాడని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్లి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అరవింద్ ఛాతీలో తూటా దూసుకుపోవడంతో అతను చనిపోయాడని అతని శవాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. ఆ తర్వాత అతని ఫ్యామిలీని విచారించడం ప్రారంభించారు. అయితే విచారణలో అతని భార్య ఫ్యామిలీ మొత్తం వేరే ఇంట్లో ఉంటున్నట్లు తెలిసింది. అరవింద్ బాదోసరాయ్ కొత్వాలీ ప్రాంతంలోని మురై మాజ్రే మదన్పూర్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడని, రాత్రి టైంలో ప్రతిరోజు తను కొత్తగా కట్టుకున్న ఇంటికి వచ్చి పడుకునేవాడని, జూలై 5న కూడా అలాగే పడుకున్నాడని తెలిసింది. అయితే కిల్లర్ బయట నుండే కాల్చడంతో అతని గురించిన వివరాల కోసం హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు. ఇక అప్పుడే వారికి అందులో హత్య జరిగిన ప్రదేశానికి వీరేంద్ర కుమార్ వచ్చినట్లుగా తెలిసింది. అతను అరవింద్ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో చాలాసేపు తిరిగాడని, ఆ తర్వాత అతను అరవింద్ ఇంటికి వెళ్లాడని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకొని అతనెవరా అని ఎంక్వైరీ చేయగా అతను స్వయంగా అరవింద్ కి తమ్ముడవుతాడని తెలిసి ఆశ్చర్యపోయారు. కారణం అప్పటిదాకా అతను పోలీసుల కంట పడలేదు. గుంపులో గోవింద్లా తన ఫ్యామిలీలో ఒకటిగా ఉండిపోయాడు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వీరేంద్ర అరవింద్ కు తమ్ముడవుతాడని తెలిసి అరవింద్ ఫ్యామిలీని విచారిస్తూ అతన్ని కూడా విచారించడం మొదలు పెట్టారు. మీ అన్న చనిపోయిన రోజు నువ్వు హత్యా ప్రాంతంలోనే చాలాసేపు ఉన్నావు, అంతసేపు ఆ రాత్రి ఆ టైంలో ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించారు. అయితే పోలీసులకు తను సడన్ గా దొరికిపోవటం, వాళ్ళు వెంటనే తనపై ప్రశ్నల వర్షం కురిపించడంతో వీరేంద్రకు నోటి నుండి సరైన సమాధానం రాలేదు. వంకరటింకరగా సమాధానాలు చెప్తూ ఆ టైంకి నేను అక్కడ ఉండకూడదా అని రెచ్చిపోయాడు. ఆ సమాధానంతో పోలీసులకు ఇంకా వీరేంద్రపై అనుమానం వచ్చి తమ స్టైల్లో అతన్ని విచారించేసరికి నేనే నా అన్నని తుపాకీతో కాల్చి చంపాను, ఇదిగో ఆ తుపాకీ అంటూ తన అన్నను కాల్చిన తుపాకీని పోలీసులకు ఇచ్చాడు. నీ అన్నను నువ్వే ఎందుకు కాల్చావన్న ప్రశ్నకు అందరూ అవాక్కయ్యేలా సమాధానం ఇచ్చాడు వీరేంద్ర. ఈ అరవింద్ వీరేంద్రలు అన్నతమ్ములు. అయితే వీరిద్దరి మనస్తత్వాలు మాత్రం చాలా భిన్నం. అన్న అరవింద్ తన పని తను చేసుకుంటూ కష్టపడి సంపాదిస్తూ రూపాయి రూపాయి కూడబెట్టుకునే మనస్తత్వం. కానీ తమ్ముడు వీరేంద్ర మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. అవసరాల కోసం కష్టపడి పని చేయకుండా అందిన కాడికి అప్పులు చేసేవాడు. దానికి తోడు వ్యాపారం అంటూ స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అవ్వక అప్పులే మిగిలాయి.
చేస్తున్న వ్యాపారంపై ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేసేవాడు కాదు. ఎప్పుడు చూసినా రోడ్ల మీద పడి తిరగటమే. అలాంటప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది మరి? అయితే అప్పులు వాళ్ళు ఊరికే ఊరుకోరు కదా. మా డబ్బు తిరిగివ్వమంటూ వీరేంద్రను వేపుకు తింటున్నారు. పైగా ఈ అరవింద్ వీరేంద్రకు అన్నే కావటంతో అరవింద్ను కూడా నీ తమ్ముడి అప్పు నువ్వు తీర్చు, అతను ఎలాగో తీర్చడం లేదు అంటూ అన్న వెంట పడ్డారు. దీంతో చేసేది లేక అరవింద్ తమ్ముడు ఒక్కో బాకీని తీరుస్తున్నాడు. అయితే అప్పుడే అరవింద్ కు తమ్ముడిపై కోపం వచ్చింది. నువ్వు అందరి కాడికి అప్పులు చేస్తుంటే ఆ అప్పులు నేను తీర్చాలా అని తమ్ముడిని తిట్టాడు. నువ్వు మగాడివా కాదా అని తమ్ముడిని ఎగతాళి చేశాడు. దీంతో వీరేంద్రకు సర్రుమంటూ కోపం తన్నుకుంటూ వచ్చేసింది. ఫ్రీగా వచ్చేది అదే కదా మరి. అందుకే ఆ కోపంతో ఆస్తి పంపకాలు చేయమన్నాడు. అయితే ఆస్తిని పంచితే అదంతా ఆరతి కర్పూరం చేస్తాడని అన్న అతని ఫ్యామిలీ వీరేంద్రకి ఆస్తి పంపకాలు చేయలేదు. దీంతో వీరేంద్ర ప్రతిరోజు అన్నతో వీరంగం వేసుకునేవాడు. మరో పక్క అన్న అప్పులు తీరుస్తున్నా పూర్తి స్థాయిలో తీర్చలేకపోయాడు. కారణం అతనితో చిన్న ఉద్యోగం, పైగా బారాబంకిలో సొంతగా ఇల్లు కట్టుకున్నాడు మరి. అందుకే తన దగ్గర ఉన్నప్పుడు ఉన్నంత అప్పు తీరుస్తున్నాడు. కానీ అలా ఉన్నప్పుడు ఉన్నట్లుగా తీరుస్తుంటే అప్పుల వాళ్ళు ఊరకే ఉండరు కదా. వీరేంద్ర కనిపించినప్పుడల్లా ఇంకెన్నాళ్ళు మా బాకీ త్వరగా తీర్చమంటూ అతను వెంటపడ్డారు. దీంతో ఎలాగైనా అన్న దగ్గర నుండి లక్షల్లో డబ్బు కొట్టేసి తన బాకీ తీర్చుకోవాలి అనుకున్నాడు. అదెలా అంటే ఈ అరవింద్ కు 10 లక్షల బీమా పాలసీ ఉంది. అందుకే అన్నను చంపి ఆ డబ్బు కొట్టేయాలి అనుకున్నాడు. అయితే అన్న భార్య బ్రతికే ఉంది కాబట్టి అన్నను చంపితే ఆ డబ్బు ఆమెకు వస్తుంది కానీ తనకు రాదు కదా అనుకున్నాడు. మరేం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా ఓసారి ఆస్తి విషయం మాట్లాడదామని అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ టైంలో అన్న లేడు, వదిన మాత్రమే ఉంది. ఇక అప్పుడే వీరేంద్ర వదినతో మాట్లాడుతూ ఆమెను అదో టైప్ లో చూశాడు. దానికి ఆమె కూడా అదో టైప్ లోనే సమాధానం ఇవ్వటంతో కలిసింది లింక్ అంటూ ఆమెను వదినగా కాకుండా ప్రియురాలుగా ట్రీట్ చేస్తూ అన్న లేనప్పుడు ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ పనిలో పనిగా తన ప్లాన్ ని వదిన కం ప్రియురాలతో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడు. ఎలాగో ఆమె తన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కాబట్టి ఇక అన్నను చంపేసి ఆమె ద్వారా ఆ బీమా డబ్బుని తను కొట్టేయాలి అనుకున్నాడు. అందుకే జూలై 5న తన అన్న ప్రతిరోజు ఆ కొత్తింట్లోనే పడుకుంటాడని తెలిసి ఆ రోజు తుపాకీతో అక్కడికి వెళ్ళాడు. ఆ తుపాకీ కూడా అక్రమంగానే కొన్నాడు. రాత్రి 10 గంటల టైంలో అన్న ఇంటికి వెళ్లి అన్నని కిటికీల నుండి కాల్చి చంపేశాడు. అలా అన్నను చంపాక ఇక అన్న భార్య నాదే, బీమా డబ్బు నాదే, హత్యకు ప్లాన్ చేస్తే కత్తిలాంటి ఫిగర్ తో పాటు లైఫ్ సెటిల్ అయ్యే డబ్బు కూడా తన సొంతం అవుతుంది అని తెగ ఆనందపడ్డాడు. అలా తెల్లవారింది. ఇక అరవింద్ కోసం అతని ఫ్యామిలీ అతని ఇంటికి రావటం, అతను చనిపోవటం అది పోలీసులకు తెలియటం, వారికి అనుమానం వచ్చి వీరేంద్రను పట్టుకోవటం అన్ని జరిగిపోయాయి. విచారణలో వీరేంద్ర తనకు తన వదినతో ఉన్న ఎఫ్ఐఆర్ దగ్గర నుండి ఆమె కోసం తన అన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.